హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి ఏం కర్రీ అంటే ఇది తెల్లపిండి పెట్టుకున్నాను ప్రక్కనే. దాంట్లోకి ఎండ్రాయిలు, కొంచెం తోటకూర, ఈ వెల్లుల్లి పప్పు ఎక్కువ వేస్తున్నాను అనమాట అండి. ఎందుకంటే మామూలు ఉల్లిపాయ అక్కర్లేదు, ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి వేసి ఎలా ఉండాలో నేను చూపిస్తాను. ఇది ఈ లోపల కొంచెం కొన్ని వాటర్ వేసి నానబెట్టుకుందాం. ఇది పొడిపిండి వేసి కన్నా నానబెట్టింది వేస్తే బాగుంటుంది. ఇందులో చూడండి, ఇది కొంచెం వాటర్ వేసి నానబెట్టిన పిండిని, తెలగపిండిని, ఒకవేళ ఏమైనా అడుగునే రాళ్ళు కానీ ఉంటే పోతుంది అనమాట. ఇలాగ కలిపిన వాటర్ పోసుకుంటేనే. ఇది ప్రక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎండ్రాయిలు వేసుకుందాం. ఎండ్రాయిలు వేసుకుని అవి వేగాక మిగిలిన ప్రాసెస్ చూడండి. రొయ్యలు వేగాయి, వెల్లుల్లి పప్పు కూడా వేసేసి వేపుకుందాం. ఇది కూడా కొంచెం ఎక్కువసేపే ఎగుతుంది. చూడండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర కూడా వేసి వేయించుకుందాం. చూడండి, తోటకూర కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసుకుందాం. మరీ ఎక్కువ కాదండి తోటకూర, ఎందుకంటే కాస్త మనకి టేస్ట్ కోసం వేస్తున్నాను. ప్రతిరోజు ఆకుకూర ఏదో ఒక లెక్కలో వెళ్తే మనకి ఆరోగ్యం కదా. చూడండి, ఇది కొంచెం కరివేపాకు టైప్లో అయిపోయింది. ఈ యాంటీఎట్ నూనె అంత వేసేసారు అనుకుంటున్నారా? తెలగపిండికి ఆయిల్ ఎక్కువ లేకపోతే బాగోదు, అది కూడా చెప్పేస్తున్నాను. ఇందులో మనం ఇప్పుడు దానికి సరిపడిన కారం, ఇగో ఒక స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం దానికి సరిపడిన సాల్ట్ కూడా, మనం తెలగపిండి వేస్తాం కదా, ఇవన్నిటికి సరిపడినంత వేసేసుకుందాం. తర్వాత ఇది కూడా వేగిపోయింది కదా, ఆకులు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ తెలగపిండి జ్యూస్ వేసేసుకుందాం. ఇంతే, ఏమీ లేవు. ఇదిలాగా మనం కొంతసేపు ఉడకనిస్తే అయిపోతుంది అనమాట. ఇదిగో చూడండి, తెలగపిండి, ఎండ్రాయిలు, తోటకూర, మరి ఈ కాంబినేషన్ మరి ఎవరన్నా ఉండరే లేదే కానీ చూడండి అయిపోయింది కర్రీ. మనం డిష్ అవుట్ చేసుకొని చూపిస్తే ఎంతో టేస్ట్గా ఉందండి. నేను ఉప్పు చూసాను ఇప్పుడు, చాలా బాగుంది. ఇలా చేసుకోండి, చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. తెలగపిండి తినడం ఫైబర్ ఉంటుంది. అలాగే మనకి తోటకూర ఏమో ఎనిమిగ్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అన్నీ వెల్లుల్లి మరీ మంచిది. అవన్నీ వేసాను కదా, చాలా టేస్ట్గా ఉంది. ఈసారి డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి, తెలగపిండి, ఎండ్రాయిలు, తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకుని తిని చూస్తే చాలా టేస్ట్గా ఉన్నదండి. చాలా బాగుంది, మంచి టేస్ట్. ఇలా చేసుకోండి మీరు, చాలా ఆరోగ్యానికి మంచిది, అన్నిటికీ మంచిది. సింపుల్ అయిపోద్ది. ఇలాగ ఒక 10 నిమిషాల్లో మొత్తం కూర రెడీ అయిపోతుంది. అలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, బాయ్. మరొకటి ఇస్తే మళ్ళీ కలుసుకుందాం.